సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఒక మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కత్తితో గొంతు కోసి చంపేశాడు. మృతురాలు ముదిగుబ్బ మండలం మద్దన్నగారిపల్లికి చెందినటువంటి లోమడ సునీతగా పోలీసులు గుర్తించారు. ముదిగుబ్బ మండలం ఈదురుపల్లి గ్రామానికి చెందిన గంగరాజ్తో సునీతకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 8, 10 ఏళ్ల వయసున్న 2 కుమారులున్నారు. మొదట ధర్మవరంలో మగ్గం పని చేస్తూ జీవనం సాగించిన ఈ దంపతులు 2 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అక్కడ గంగరాజు సిమెంట్ పనులు చేస్తుండగా సునీత గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసేది. అయితే వారి 2 కుమారులు మద్దన్నగారిపల్లిలో అవ్వ శ్యామలమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. భార్యపై అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గంగరాజు నిత్యం వేధించేవాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. నిన్న మద్దన్నగారిపల్లిలోని సునీత స్వగ్రామంలో గొడవ జరిగి ఆమెకు గాయాలయ్యాయి. చికిత్స కోసం పాదర ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సునీత అక్కడి నుంచి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. రాత్రి మహిళల వార్డులో సునీత, ఆమె తల్లి శ్యామలమ్మ, సోదరి అనూష ఉన్నారు. గంగరాజు అక్కడికి వచ్చి సునీతను విసిగించడంతో బయటకు వెళ్లమని ఆమె చెప్పింది. ఈ సమయంలో మహిళల వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి వస్తుండగా మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలో దాచుకున్న కత్తితో గంగరాజు సునీత గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి ఆసుపత్రికి చేరుకుని హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.